హలో గాయస్ నమస్తే. సింగాపూర్ పెద్దమ్మ టెంపుల్ ఇది ఎట్లా ఉంటుందంటే ఫుల్ పబ్లిక్తో రష్. పెద్దమ్మ కాడ చూసిరా మా చెల్లె సంఘ సేవ చేస్తుంది. ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తుంది, మా వనజ క్లీన్ చేస్తుంది, మా అమ్మనైతే మూట ఇప్పుతుంది, మేమైతే పారం కూడా తీసుకొచ్చినాం. మస్తు ప్రశాంతమైన చెట్టు ఉంది, కాదంటే ఆకులు తెంపుకొని ఇస్తారు ఉట్టుకొని తినొచ్చు. ఇలా ఆకులు అయితే మంచి నంబరే ఉన్నాయి. పబ్లిక్ అయితే ఫుల్ రష్గా ఉన్నారు. ఇక్కడ సింగాపూర్ పెద్దమ్మ టెంపుల్ చూపిస్తా ఇంకా త్వరలో. సరేనా? ఓకే గైస్, బాయ్ చెప్దానికి. సరే గాయస్, మేమైతే సింగాపూర్ పెద్దమ్మ కాడికి వచ్చినాం. కొబ్బరికాయ కోడి బీడి తీసుకొని పోతాం. ఇప్పుడు మంచిగా ఎగ్దాం అగ్గైతే అంటి పెట్టేసినాం, రెడీ చేసినాం. మొత్తం జంగల్, ఇదంతా జంగల్ అనే మొత్తం. పెద్దమ్మ కాడికి అయితే పోతున్నాం. కోడి పట్టుకొని నడు. నడు ముంగరు. కత్తి అనేరా ఆలగొత్తారు, మనం కోసుకుని ఉండదు. సరే గాయస్, పెద్దమ్మ గుడి ఇది, సింగాపూర్ పెద్దమ్మ. మా వాళ్ళు అయితే వెళ్తారు అక్కడ నుంచి. ఇక్కడ ముంగట రాలే, ఫుల్ రష్గా ఉంటుంది ఇక్కడైతే. మస్తు ఎగ్దాం. దుకాణాలు మొత్తం ఉన్నాయి. ఓకే, అన్నీ ఒక్కతిగా ఉంటాయి ఇక్కడ మొత్తం. సరే గాయస్, పబ్లిక్ ఉంటుంది సింగాపూర్ పెద్దమ్మ కాడ. సింగాపూర్ పెద్దమ్మ కాడ పక్కకి ఇక్కడ తీర్థం పెడుతుంది. మా ఊళ్ళు మొత్తం పెద్దమ్మ కాడికి వచ్చేసారు. అయిందా కదా వంటలు? మా చెల్లి అయితే కూర రెడీ చేసేసింది. మస్తు చికెన్ ఫ్రై గ్రాండ్రీ తినండ్రి కోర్రి. పెద్దమ్మ సింగాపూర్ పెద్దమ్మ అంటారు. నేనైతే కూరన్నా బువ్వండి కథం అయిపోయింది. నమస్తే. ఒకప్పుడు మా వదినే ఇక్కడ మా చిన్న పిల్లలతోని, మా చిన్న బుజ్జిగాలతో అప్పుడు తీరే ఫోటో ఇక్కడ మా జ్ఞాపకాలు. ఇది మన సింగాపూర్ పెద్దమ్మ తల్లి, మన కినల్ పెద్ద కినలు. ఇక్కడ మా వీడియో వేసుకున్నాం దీనం. ఇప్పుడు మా అన్న ఇక్కడ ఆపిండు, అందుకోసం ఇక్కడ వేసినాం వీడియో. చూసారా ఇట్లా ఉంటుంది. మా చెల్లి అయితే ఫోటో తీస్తుంది ఇక్కడ.